హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను పిల్లల కోసం మార్నింగ్ బాక్స్లోకి లేడీ ఫింగర్ కర్రీ చేస్తున్నానండి. నా స్టైల్లో చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత లేడీ ఫింగర్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. అవి బ్రౌన్ కలర్ వచ్చి వేగాక కొంచెం టమాటాలు అయితే వేయాలి. టమాటాలు వేసి అవి మగ్గాక అప్పుడు బెండకాయలు వేసుకోవాలి. బెండకాయ వేసాక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ వేసాక అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలాలు, ధనియా పౌడరు, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. వేసాక కొద్దిగా గ్లాస్ వాటర్ వేసి బాగా కూరనైతే మగ్గనివ్వాలండి. బాగా ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. బెండకాయ కర్రీలోకి ఎక్కువ వాటర్ అయితే పట్టదండి. అందుకని చెప్పి ఒక గ్లాస్ వాటర్ పడితే సరిపోతుంది. అది బాగా మగ్గాక ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే అస్సలు కర్రీ టేస్ట్ ఉండదు. చాలాసేపు అలాగా నీళ్ళలో ఉడకాలి కదండి, అందువల్ల టేస్ట్ అంతా పోతుంది. అందుకని మనం ఎప్పుడైనా సరే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అవి బేనే మగ్గిపోతుంది. బెండకాయ కర్రీ బేగా ఉడుకుతాయి అన్నమాట బెండకాయలు లేతవైతే. అందుకని చెప్పి బాగా మగ్గనిచ్చాక ఒక పావు గంట అయ్యాక తెచ్చే ముందు ఒక 5 నిమిషాల ముందు కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఎంతో చాలా కొద్దిగా నానబెట్టి కొద్దిగా చింతపండు వాటర్ వేసామంటే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా పంచదార, హాఫ్ స్పూన్ పంచదార కూడా వేయండి. వేస్తే ఇంకా కూర చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అలా అయితేనే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా అలాగే చేస్తాను. కొంతమంది బెండకాయ పులుసులా పెట్టుకుంటారు. అది పులుసు, నేను చింతపండు వేస్తున్నానని చెప్పి అది పులుసు కాదండి, గ్రేవీ కర్రీయే. కానీ లాస్ట్ని కొద్దిగా చింతపండు వేస్తే పుల్లగా కర్రీ చాలా తియ్యగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ప్రతి వీడియో కూడా లాస్ట్ వరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు చూసేదాన్ని బట్టి మాకు వాచ్ అవర్ అయితే పెరుగుతుందండి. వాచ్ అవర్ పెరిగితేనే మా ఛానల్ కొద్దిగా గ్రోత్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.